I want to tell you small things and few things which are more important in our life. మన జీవితంలో ప్రాముఖ్యమైన కొన్ని విషయంలో మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. As today is a special day of Friendship Day, I want to tell you about something about friendship. ఈరోజు ప్రత్యేకమైన రోజు కదండి, స్నేహితుల దినోత్సవం కాబట్టి ఒక స్నేహం గురించి కొన్ని విషయంలో మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. Friendship is more valuable. ఈ యొక్క స్నేహం అనేది చాలా విలువైనది. Whom to trust or whom not to trust is more important. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. Nowadays social media as like Facebook, Instagram, Twitter has changed the definition of friendship. ఈ రోజుల్లో మనం గమనిస్తే కనుక ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఈ యొక్క సోషల్ మీడియా అంతా కూడా ఈ యొక్క స్నేహం యొక్క అర్థమునే పూర్తిగా మార్చివేసింది. Actual meaning of the friend in the Oxford Dictionary is a person joined by intimacy and affection to one another. ఈ యొక్క నిజానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఈ యొక్క స్నేహమునకు ఈ యొక్క పదముకున్న అర్థం ఏంటిదంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ప్రేమతో వాత్సల్యంతో కలిసి ఉండడం, కలవడమే. It is mutual trust between two persons. స్నేహం అంటే ఇద్దరి మధ్యలో ఒకరి మీద ఒకరికి ఉన్న ఒక నమ్మకము. Show me your friends, I will show you your future. నీ యొక్క స్నేహితుల్ని నాకు చూపిస్తే గనక నీ యొక్క భవిష్యత్తు ఏంటిదో నేను చూపిస్తా. Friends' habits will influence you. మీ యొక్క స్నేహితులకు ఏదైతే అలవాట్లు ఉంటాయో అవి మీ పైన కూడా ప్రభావం చూపుతాయి. So be careful with whom you are doing friendship. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూసుకోవాలి. And Proverbs chapter 13:20. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 13:20. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. Walk with the wise and become wise. ఇక్కడ చూస్తే జ్ఞానులతో సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడుగా మారతాడు. If you have a companionship with a fool, you will suffer. మీరు మూర్ఖులతో సహవాసం చేస్తే గనక మీరు కష్టపడతారండి. If I ask you about your life friends, you can take out some good friends and some bad friends. ఒకవేళ మీ జీవితంలో మీ స్నేహితుల గురించి వివరించి చెప్పనంటే కొంతమంది మంచి స్నేహితుల కొరకు చెప్తారు, కొంతమంది చెడ్డ స్నేహితుల కొరకు చెప్తారు. Some people have handful of friends, or some people carry only few friends. కొంతమందికి చాలా ఎక్కువ స్నేహితులు ఉంటారు, కొంతమందికి ఏమో చాలా కొద్ది మంది స్నేహితులే ఉంటారు. But whatever the things are that, but you have only few friends which are very close to your circle. కానీ ఏది ఏమైనప్పటికీ మీకు సన్నిహితులైన స్నేహితులు మాత్రము జీవితంలో కొద్ది మందే ఉంటారు. That close friends definitely influence your life. ఆ యొక్క సన్నిహితులైన స్నేహితులు ఖచ్చితంగా మీ జీవితం పైన ప్రభావం చూపుతారు. They influence your habits, they influence your character, they influence of your lifestyle. ఆ స్నేహితులే మీ యొక్క జీవన శైలిని, మీ యొక్క అలవాట్లను కావచ్చు, మీ యొక్క జీవితంలో వారు ప్రభావం చూపుతారు ఖచ్చితంగా. The Bible is clearly telling walking with the wise and becoming a wise. బైబిల్ చెబుతుంది జ్ఞానులతో నడిస్తే, వారితో సహవాసం చేస్తే మీరు జ్ఞానముగా మారతారు. See in 1 Corinthians 15:33 it says that don't be deceived, evil companion corrupt good morals. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూస్తే, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. So always if you have an evil companionship, you should be careful. కాబట్టి మీరు ఎప్పుడైనా జీవితంలో దుష్టులతో సాంగత్యము కలిగి ఉంటే వారితో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. A true friends, what actually Bible says about the two friends, we need to see in the Proverbs chapter 17 and 17. మీరు నిజమైన స్నేహితుల కొరకు బైబిల్ ఏం చెప్తుందని గమనిస్తే కనుక సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనంలో చూడొచ్చు. Proverbs chapter 17 and 17 it says a friend loves at all time. ఈ యొక్క సామెతలు 17:17లో చెబుతుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునంటే అన్ని కాలంలో ప్రేమిస్తాడు. And a brother is born for a time of adversity. తర్వాత దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. We have a great quote is there, a friend in need is friend indeed. మనకు ఒక గొప్ప మాట ఉంది కదా సామెతలాగా, మన అవసరంలో ఉన్న వ్యక్తే ఖచ్చితంగా మన స్నేహితుడై ఉంటారు అని. So if you have a good friends, you will always have some strength in your life. కాబట్టి మీ జీవితంలో ఒక మంచి స్నేహితులను మీరు కలిగి ఉంటే ఎల్లప్పుడూ మీ జీవితంలో ఒక బలమును కలిగిన వ్యక్తిగా ఉంటారు. Our friends at some time be harmful for us, but they want to correct us.
కొన్ని మార్లు మన యొక్క స్నేహితులు మనకు హానికరంలాగా అనిపించినా కొన్నిసార్లు మనం సరి చేయాలని చూస్తారు. Because true friends loves you, they don't want to make your life destroyed or don't want to make you go in a wrong way, so they correct you. ఎందుకంటే నిజమైన స్నేహితులు మనల్ని ఎందుకు కొన్ని విషయంలో సరి చేస్తారు, గద్దిస్తారంటే మనము తప్పుడైన మార్గంలో వెళ్ళకుండా సరిగ్గా ఉండాలి, మేలు కొరకు వారు గద్దిస్తారు, సరి In చేస్తారు. Proverbs chapter 27:6 it says that సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం చెబుతుంది. సామెతల గ్రంథము, wounds from a friend can be trusted, but a enemy multiple kisses. ఇక్కడ చూస్తే మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. So when you are going in your wrong direction, maybe your enemy encourages you. ఒకవేళ మీరు తప్పుడైన మార్గంలో చెడు మార్గంలో వెళుతుంటే మీ శత్రువులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, మిమ్మల్ని Maybe he also encourage you, kiss you to go in that way because he want to see your destruction. మీ శత్రువు మీరు తప్పుడైన మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రోత్సహిస్తాడు, అవసరమైతే ముద్దులు కూడా పెడతాడు. ఎందుకు తెలుసా? మీ నాశనము కోరువాడే మీ శత్రువు అయి But ఉన్నాడు. your close friend who loves you all the time, he want to correct you, he will be harsh to you. కానీ మిమ్మల్ని ప్రేమించుచున్న నిజమైన స్నేహితుడు మిమ్మల్ని సరి చేయాలని చూస్తాడు, తప్పు మార్గంలో వెళ్ళకుండా. కాబట్టి కఠినంగా కనిపిస్తాడు మీ జీవితంలో. Because he don't want to get you in pit. ఎందుకంటే మీరు ఆ యొక్క గొయ్యిలో పడిపోకుండా ఉండాలని కోరుకుంటాడు. Because a real friend respects you. ఎందుకంటే నిజమైన స్నేహితుడు మిమ్మల్ని గౌరవించే వ్యక్తిగా He ఉంటాడు, honors you. మిమ్మల్ని గణపరుస్తారు, He forgives you. మిమ్మల్ని క్షమిస్తారు. He'll be frank towards you. మీ విషయంలో తన అన్ని విషయంలో ఎట్లా And he యథార్థంగా is ఉంటారు. very fair towards you. మీ వైపు విశ్వాసంగా ఉంటారు ఆయన. In Proverbs chapter 17:9 it says, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9 చెబుతుంది. he who covers an offense promote love. ఇక్కడ ప్రేమను వృద్ధి చేయగోరు వాడు తప్పిదములు దాచిపెట్టును. See, some of our friends, if you are wrong at some time also in public, they want to cover you. చూడండి, మన జీవితంలో కొంతమంది స్నేహితులు కొన్నిసార్లు మనం తప్పిదాలు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చే వ్యక్తులుగా ఉంటారు. It doesn't mean that they encouraging our mistake, but they loves us. దాని అర్థము మన తప్పులు కప్పేస్తున్నారు కాబట్టి తప్పు చేయమని కాదు, కానీ మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి దాచిపెడుతున్నారు కొన్ని. We need to understand that they are loving us. That's the reason they are covering our mistakes. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? వారు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే మన తప్పిదములను దాచిపెడుతున్నారు. But here one more friend is there, but whoever repeats the matters separate close friends. కానీ ఇక్కడ చూస్తే జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును అని ఉంది. Some friends always wounds you by their words, and they always remember the mistakes what you did in their life. కొన్ని మార్లు కొందరు స్నేహితులు ఏం చేస్తారు, మీ జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తారు కదా, అదే మాటి మాటికి నువ్వు ఈ తప్పు చేసావు గాయపరుస్తారు. They are going on digging the things what you did wrong again. They want to the mistakes, and they want to make you low. మీరు ఏదైతే పొరపాట్లు తప్పిదాలు చేస్తారో అదే మరలా మీ ముందు ఎత్తుతారో మరలా మీరు అదే పొరపాట్లు చేయాలని That కోరుకుంటారు. means they don't love you and they want to separate you. వారు మిమ్మల్ని ప్రేమించు వారు కారండి. వారు You need to understand who is the right friend and who is the wrong friend. మీరు ఖచ్చితంగా ఎవరు సరి అయిన స్నేహితులు, ఎవరు సరి కాని స్నేహితులు, చెడ్డ స్నేహితులు గుర్తుపట్టాలి. And you need to be careful with your friends who gossip around you. ఇంకో విషయం ఏంటిదంటే మీ చుట్టూ మీ కొరకు ఎవరైతే వెనకాల చెడు మాటలు మాట్లాడతారో, ముచ్చట్లు ఆడుతుంటారో అటువంటి స్నేహితుల విషయం జాగ్రత్త. Proverbs 16:28 it says, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం చెబుతుంది. a perverse person stirs up conflict and a gossiper separate close friends. ఇక్కడ చూస్తే మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. See, the gossiper speaks something else in front of you and something else in front of others. చూడండి, ఎవరైతే కొండములు చెబుతారో అంటే ఒకరి మీద ఒకరు చెబుతారో వారు మనుషుల మధ్యలో చిచ్చు పెట్టేవారుగా ఉంటారు. So you need to be careful with the people who speak behind you. కాబట్టి మీ వెనకలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి విషయం జాగ్రత్త ఉండాలి. Many people they shows that they are the most sweetest person for you, but they speak wrong about you there in your behind.
కొన్ని మార్లు కొంతమందిని మీరు గమనిస్తే మీ ముందు చాలా తీయనైన వ్యక్తిగా, మధురమైన వ్యక్తిగా మీ ఎడల ఉంటారు, కానీ మీ వెనకల చూస్తే చాలా చెడ్డ మాటలు మీ They కొరకు try to మాట్లాడతారు. make a close friends conflict by their words. ఇక్కడ స్నేహితులు, సన్నిహితులైన సహవాసం కలిగిన స్నేహితుల మధ్యలో వీరు మిత్రభేదం తీసుకొని వస్తారు. So always choose the trusted worth friends. కాబట్టి ఎప్పుడైనా నమ్మకం కలిగిన స్నేహితులను మీరు ఎంచుకోవాలి. So in Proverbs chapter 12:26 it says, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం చెబుతుంది, a righteous person is cautious of friendship. ఇక్కడ చూస్తే నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. So a righteous person, in English it says righteous choose their friends carefully. ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడ్డది చక్కగా, నీతిమంతుడు తన యొక్క స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకుంటాడు. So when you select your friends whom you are speaking, whom you are sharing your things, whom you are sharing your personal things, you should be very careful. కాబట్టి మీ యొక్క స్నేహితులతో మీరు ఏదైతే పంచుకుంటున్నారో, మీ రహస్య విషయంలో కావచ్చు, మీకు ఎవరికి తెలియని విషయంలో కావచ్చు, అన్ని విషయంలో మాటలతో వారు పంచుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. Friendship is more valuable, and Bible is also encouraging your friendship, but you should be very much careful to select the friends. బైబిల్ కూడా ఈ యొక్క ఫ్రెండ్షిప్ కొరకు, అంటే స్నేహ కొరకు చాలా విషయంలో చెబుతుంది, ముఖ్యమైనది. కాబట్టి మీ స్నేహమును జాగ్రత్తగా ఎన్నుకోండి. We can see the best friends in the Bible is David and Jonathan. మనము బైబిల్లో గమనించినట్లయితే బైబిల్లో అత్యంత సన్నిహితులైన స్నేహితులు ఎవరు? దావీదు, యోనాతాను మనకు కనిపిస్తారు. You can see David is a shepherd, and he is to live in the with the sheep, and he born in a very small town. His lifestyle was different, is completely lost lifestyle, but his friend of Jonathan, he's a princess, next inherit as a king, but he had a great friendship with David. మనము ఇక దావీదును గమనిస్తే గనక ఒక చిన్న పట్టణంలో, ఒక ఊరిలో పుట్టాడు. తను గొర్రెల కాపరిగా ఉన్నారు, తన అడవిల మధ్యలో గొర్రెలను కాస్తున్న వ్యక్తిగా అటువంటి స్థితిలో ఉన్నాడు. యోనాతాను గమనిస్తే రాజకుమారుడుగా ఉన్నాడు, కానీ వీరిద్దరి మధ్యలో ఒక ప్రత్యేకమైన స్నేహము కలిగి ఉన్నారు. When Jonathan met the first time David, he felt from his heart, you are my best friend. అక్కడ యోనాతాను ఎప్పుడైతే దావీదును మొట్టమొదటిసారి కలిశాడో అదే సమయంలో తన హృదయంలో ఏమనిపించిందంటే, నా యొక్క సన్నిహితమైన స్నేహితుడు దావీదు అని అనిపించింది. Sometime when we feel someone of our own hearted person like a friend, we say we are soulmates. కొన్నిసార్లు ఎవరినైనా చూస్తే మన ప్రాణమును, అదేమంటారు, హృదయాన్ని సారలాగా అనిపిస్తారు కదా, వారినే ప్రాణ స్నేహితులు అని అంటారు. Here we can see in Jonathan, he was not jealousy about David. ఇక్కడ చూస్తే దావీదు విషయం యోనాతానుకి ఏమాత్రం అసూయ లేదండి. In one word in verse 1 Samuel, he says 23:17, you can read it up. మొదటి సమూయేలు 23వ అధ్యాయము 17లో మీరు చూస్తే గనక, Do not be afraid, he said, my father Saul will not lay a hand on you. You will be the king over Israel, and I will be the second to you. ఇక్కడ యోనాతాను దావీదుతో చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదువు, నేను నీకు సహకారిని అవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసినది నా తండ్రితో చెప్పి దేవుని బట్టి బలపరచాను. He's a princess, he's son of king, but he's directly selling to his friend that you going to be a king, I am second to you. ఈ యొక్క యోనాతాను రాజు యొక్క కుమారుడై ఉన్నప్పటికీ కూడా తన స్నేహితునితో ఏం చెబుతున్నాడంటే, నీవు రాజు అవుతావు, తర్వాత నీకు నేను సహకారిగా ఉంటానని దావీదుతో చెబుతున్నాడు. That's a friendship. Actually we need to look it, because we should pray to God that we should get a friend like a Jonathan. కాబట్టి ఇటువంటి స్నేహంలోనికి మనము చూచు వారమై ఉండాలి, కోరుకునే వారమై ఉండాలి. ఎలా అంటే యోనాతాను ఆ యొక్క దావీదు వంటి స్నేహం కలిగిన వారమై The ఉండాలి. friendship is a gift from the God, so we should pray that we should get a good circle around us. ఈ యొక్క స్నేహం అనేది ఒక మంచి బహుమతి, ఒక వరం అయి ఉన్నది మనకు. కాబట్టి మన చుట్టూ సరైన స్నేహితులు ఉండాలని మనం కోరుకోవాలి, దేవుని అడగాలి. A true friend is always he is a truth for us, and his love is for ourselves for lifelong. ఇక్కడ చూస్తే నిజమైన స్నేహితుడు మనను ప్రేమించేవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన జీవితాంతము మనం ప్రేమించేవాడై ఉన్నారు. He is very much loyal to us, because when you see Jonathan and David relation, Jonathan was very loyal to David till his end of his days also. నిజమైన స్నేహితులు మనకు ఆఖరి వరకు నమ్మకంగా ఉంటారు. ఎందుకంటే దావీదు యోనాతాను విషయంలో చూస్తే మరణము వరకు కూడా యోనాతాను దావీదుకి నమ్మకంగా ఉన్నారు. And a true friend loves you as he loves himself. నిజమైన స్నేహితుడు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తాడంటే, తనను తాను ఎట్లా ప్రేమించుకుంటాడో అలానే మిమ్మల్ని ప్రేమిస్తారు. You need to understand when you see your friend,
whom you are trusting Lord, you need to check all these qualities in them. కాబట్టి మీరు కూడా ఎవరినైనా స్నేహితుడిని నమ్మాలనుకుంటే గనక ఇటువంటి వ్యక్తిత్వము స్వభావాలు ఆ స్నేహితుల్లో ఉన్నాయా లేదా పరీక్షించి చూడాలి. A true friend helps you in finding strength in God also. ఒక నిజమైన స్నేహితుడు మీరు దేవునిలో బలము పొందుకునేటట్టు కూడా మీకు సహాయపడే స్నేహితుడుగా ఉంటారు. Our best friend is always should be a encouraging person, and he should be a stepping stone for our life. మన యొక్క నిజమైన ప్రాణ స్నేహితులు ఎటువంటి వారై ఉండాలంటే మన జీవితంలో పైకి ఎక్కడానికి ఒక మెట్టు వలె వారు ఉండవలసిన వారుగా ఉంటారు. And the Bible introduces us with one best friend of our life. బైబిల్లో మన యొక్క జీవితంలో నిజమైన శ్రేష్టమైన ఒక స్నేహితుని గురించి బయలుపరుస్తుంది. If you read 15:13, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చూస్తే, greater love has no one than this, that someone lay down his life for his friend. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. The one person who laid his life for us, for our sins and for our salvation. మన కొరకు మన రక్షణ కొరకు ఆ యొక్క ప్రాణము పెట్టినటువంటి ఒక నిజమైన స్నేహితుడండి. So instead of trusting in the worldly friends, if you trust the eternal friend, he is more powerful than anyone else. మీరు లోకంలో ఉన్న మిగతా స్నేహితులను నమ్మేదానికంటే ఈ యొక్క నిజమైన స్నేహితుడు అందరికంటే శక్తి కలిగిన లోకంలోనే శ్రేష్టమైన స్నేహితుడు ఉన్నారు. Because our friends may sometimes get feared for laying their life, but true friends, they can lay their life. But here, the already one friend of ours, he's telling, I am your friend, he laid his life for us. ఎందుకంటే స్నేహితులు మన విషయంలో ప్రాణం పెట్టే అంత స్నేహితులు ఉండరు. ఒకవేళ కొద్ది మంది ఉంటారో ప్రాణం పెట్టే అంత స్నేహితులు. కానీ మన బైబిల్లో ఇక్కడ గమనిస్తే మన కొరకు ఇదివరకే ప్రాణం పెట్టిన ఒక స్నేహితుడు మనం కలిగి ఉన్నాము. But if you want this friend to be your best friend, he's telling us in 15:14, you are my friend if you do whatever I command you. ఇక్కడ వ్రాయబడిన స్నేహితుడు మీకు స్నేహితునిగా ఉండాలంటే ఏమి చేయాలంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల యుందురు అని చెప్పారు ఆయన. Just one thing we need to follow, whatever he commands us, if you do, he is going to be our best friend. ఒక్క విషయమే మనం చేయవలసి ఉన్నదండి. ఏంటిదంటే ఆయన మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అవి చేసుకుంటూ వెళ్తే మన స్నేహితుడై ఉంటారు ఆయన. The best thing he told us that you should love your neighbor as you love yourself. ఆయన చెప్పిన అంటే యేసు ప్రభువారు చెప్పిన శ్రేష్టమైన మాట ఏంటిదంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. And he's told us that you should love God with all your heart, soul and mind, and nothing else in this world. ఆ తర్వాత ఇంకో మాట ఏం చెప్పారంటే, నీ దేవుడిని నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. Maybe if you count by your hand, maybe from your childhood you have many friends in your life. ఒకవేళ మీ వేళ్ళ మీద మీరు లెక్క పెట్టుకుంటే కనుక మీరు పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుండి అనేక మంది స్నేహితులు ఉండొచ్చు. You may have classmates, 10th classmates, maybe intermediate degree, and maybe you have colleague friends. ఆ తర్వాత మీరు చదువుకున్న సమయంలో స్కూల్లో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు స్నేహితులు ఉండొచ్చు. లేదా తర్వాత పని చేసే చోట్ల కొలీగ్స్ స్నేహితులు ఉండొచ్చు. Some friends will be there in our life, some friends maybe go off in our life. కొంతమంది ఫ్రెండ్స్ మన జీవితంలో ఉంటారు, కొంతమంది మన ఫ్రెండ్స్ మన జీవితంలో నుండి వెళ్ళిపోతారు. So whoever may be, if they are there with us, if they are not with us, but one friend will be for us with a lifelong time. మన జీవితంలో ఏ స్నేహితులు ఉండినా, కొంతమంది స్నేహితులు లేకపోయినా సరే ఒక్క స్నేహితుడు మాత్రం మన జీవితాంతం ఉంటారు. He is none other than the person who laid his life for us. ఆయన ఎవరో కాదండి, మన కొరకు ప్రాణం పెట్టిన ఆయనే. His name is Jesus Christ. ఆయన పేరే యేసుక్రీస్తు. If you have his as your own friend, then you are blessed. ఒకవేళ ఈ యేసు ప్రభుని మీ యొక్క సొంత స్నేహితునిగా మీరు కలిగి ఉంటే మీరు దీవించబడిన వ్యక్తులుగా ఉన్నారు. Because Bible is always tells you, if you are loves God, you will listen to his commands. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, మీరు దేవుని ప్రేమించేవారైతే ఆయన ఆజ్ఞలను మీరు గైకొనే వారుగా ఉంటారు. I believe over here everyone loves God because you are in his presence. నేను నమ్ముతున్నాను ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమించేవారని, ఎందుకంటే మీరు అందరూ ఆయన సన్నిధికి వచ్చారు. I pray వచ్చారు. that your best friend in your list, the first name should be
Jesus. మీ యొక్క స్నేహితుల లిస్ట్ మీరు రాస్తే గనక వాటిలో శ్రేష్టముగా మొట్టమొదటి పేరు ఎవరు ఉండాలంటే యేసు ప్రభు పేరు ఉండాలి. How you can say that my Jesus your best friends when whatever the troubles comes in your life, the first person you should approach is your best friend. మీ జీవితంలో యేసు ప్రభువే అందరికంటే ప్రాణ స్నేహితుడు అంటే శ్రేష్టమైన స్నేహితుడు అని ఎలా చెప్పవచ్చు అంటే ఏ సమస్య వచ్చినా మొట్టమొదట ఎవరిని So చేరుకుంటారంటే many యేసు దగ్గరికి people when వెళ్తారు. the trouble comes up, they reach us their best friend and they tell all the trouble and get comfort. అనేక మంది వారి జీవితంలో ఏదైనా కష్టము బాధ వచ్చినప్పుడు ఏంటిది వారి ప్రాణ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళన్ని వివరించి చెప్పి ఆదరణ పొందుకుంటారు. But you want to keep a Jesus in your first as a best friend in your life. Whatever troubles comes in your life, you should go to him first. కానీ నీ జీవితంలో యేసు ప్రభు వారిని అందరికంటే ప్రాణ స్నేహితుడిగా శ్రేష్టమైన స్నేహితుడిగా ఉంచాలంటే గనక మీరు ఏ సమస్య వచ్చినా మొట్టమొదట యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. Second thing, you should be continuously communicate with him without any lapse. రెండో విషయం ఏంటిదంటే ఏ యొక్క ఎడబాటు లేకుండా ఆయనతో ఎడతెగకుండా సహవాసం కలిగి The ఉండాలి. best friends always have a great communication. ఒక ప్రాణ స్నేహితులు ఎప్పుడైనా సరే మంచి సహవాసము సంభాషణ చేసేవారుగా ఉంటారు. When I first believed God as he was existing within small trouble, I told him, you are my best friend. నేను ఎప్పుడైతే యేసు ప్రభు వారిని అంగీకరించినానో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు నేను యేసుతో చెప్పాను, ప్రభా నీవే నా ప్రాణ స్నేహితుడవు. That's the reason you should be there, that if you say that my God is my Jesus is my best friend, you should first of all you should come to in your trouble first to God, and second you should be continuously communicate with him. కాబట్టి దేవుడే నా యొక్క ప్రాణ స్నేహితుడై ఉన్నారని చెబుతున్నారంటే దాని అర్థం మీరు ఏ సమస్య వచ్చినా మొదట ఆయన యొద్దకు వెళ్ళి వివరించి చెప్పాలి, ఆయనతో మాట్లాడాలి, తర్వాత ఎడతెగకుండా ఆయనతో సహవాసం చేయువారుగా ఉండాలి. And you should walk with him. ఆ తర్వాత ఆయనతో మీరు నడుచువారుగా ఉండాలి. If you walk with Jesus, if you walk with him, your footsteps will be more stronger. మీరు యేసు ప్రభుతో కలిసి నడిస్తే గనక ఆయనతో సహవాసం చేస్తే మీ యొక్క అడుగులు స్థిరముగా బలంగా ఉంటాయి. How to walk with Jesus? యేసుతో ఎలా నడవవచ్చు? A simple thing the Bible is telling in Psalm chapter 119, 105. The word is a lamp for your feet. ఇక్కడ చూస్తే ఒక విషయం చెప్పొచ్చు. 119వ కీర్తన 105వ వచనం చూస్తే గనక దేవుని యొక్క వాక్యం మన పాదములకు. So daily you should read the Bible so that it going to be your walking with God. కాబట్టి మీరు ఈ యొక్క వాక్యంను చదువుతున్న వారుగా ఉంటే గనక మీరు దేవునితో నడుచువారుగా ఉంటారు. Three things you need to follow. You should, in trouble you should go to God, and every day you should communicate with him, and through word you should be walking with him. ఈ యొక్క మూడు ప్రాముఖ్యమైన విషయంలో మనం చేయువారముగా ఉండాలి. ఏంటిది? మొదటి విషయం ఏంటిదంటే మీరు ఏ సమస్య వచ్చినా ఆయన యొద్దకు వెళ్ళాలి. తర్వాత రెండో విషయం ఏంటిదంటే ఆయనతో ఎల్లప్పుడూ సంభాషించేవారుగా ఉండాలి. తర్వాత ఆయన వాక్యం ధ్యానిస్తూ ఆయన వాక్యంతో సహవాసం చేస్తూ నడుచువారుగా ఉండాలి. In your list Jesus will be your best friend. మీరు ఒకవేళ లిస్ట్ రాస్తే కనుక యేసు ప్రభువారే మీ మొదట స్నేహితుడిగా ఉండాలి. I once again greet you all in the name of Jesus. A happy friendship day. మరి ఒకసారి మీ అందరికీ కూడా ఒక సంతోషకరమైన స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. God bless you all. Thank you. దేవుడు అందరిని దీవించును గాక.